1998లో సచిన్ టెండూల్కర్ 39 మ్యాచ్ల్లో 42 ఇన్నింగ్స్లు ఆడి 2541 పరుగులతో ఏకంగా 12 అంతర్జాతీయ సెంచరీలు సాధించాడు. 25 ఏళ్లకు పైగా గడిచినా ఒకే క్యాలెండర్ ఇయర్లో అత్యధిక సెంచరీల రికార్డ్ ఇప్పటికే సచిన్ పేరిటే ఉంది. వీడియోను చూసే ముందు చిన్న రిక్వెస్ట్ అండి, వీడియోను లైక్ చేసి మీ సపోర్ట్ ని తెలియజేయండి. మొదటిసారి మన ఛానల్ ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని ఆన్ చేసుకోండి. ఇంటర్నేషనల్ క్రికెట్లో ఒకే క్యాలెండర్ ఇయర్లో స్థిరంగా పరుగులు సాధిస్తూ సెంచరీలు మోత మోగించడం ఏ బ్యాటర్కైనా ఒక కళ. భారత క్రికెట్లో ఎంతో మంది దిగ్గజాలు దశాబ్దాల కాలంగా తమ బ్యాటింగ్ తో అదరగొట్టినప్పటికీ ఒకే ఏడాదిలో అత్యధిక సెంచరీలు బాదిన రికార్డు మాత్రం ఇప్పటికీ క్రికెట్ దేవుడు సచిన్ టెండూల్కర్ పేరిటే ఇప్పటికీ భద్రంగా ఉంది. క్రికెట్ చరిత్రలో 1998వ సంవత్సరం సచిన్ టెండూల్కర్ కెరియర్ లో స్వర్ణ యుగంగా నిలిచిపోతుంది. ఆ ఒక్క ఏడాది సచిన్ ప్రత్యర్థి బౌలర్లపై విరుచుకు పడుతూ ఏకంగా 12 అంతర్జాతీయ శతకాలు బాది సరికొత్త చరిత్ర సృష్టించాడు. ఆ సంవత్సరంలో మొత్తం 39 మ్యాచ్లు ఆడిన మాస్టర్ బ్లాస్టర్ 42 ఇన్నింగ్స్ల్లో 68.67 అద్భుతమైన సగటుతో 2541 పరుగులు సాధించాడు. 25 ఏళ్లు గడిచిన ఏ భారతీయ బ్యాటర్ కూడా ఒకే క్యాలెండర్ ఇయర్ లో 12 సెంచరీల మార్కును అందుకోలేకపోవడం సచిన్ సాధించిన రికార్డ్ గొప్పతనానికి అద్దం పడుతుంది. సచిన్ టెండూల్కర్ పేరిట ఉన్న ఈ భారీ రికార్డును బద్దలు కొట్టడానికి రన్ మిషన్ విరాట్ కోహ్లీ తీవ్రంగా శ్రమించాడు. విరాట్ కోహ్లీ ఒకసారి కాదు, ఏకంగా 2 వరుస క్యాలెండర్ ఇయర్స్ లో 11 చొప్పున శతకాలు బాది సచిన్ రికార్డుకు అతి సమీపంలోకి వచ్చాడు. 2017లో 46 మ్యాచ్ల్లో 47 ఇన్నింగ్స్లు ఆడిన కోహ్లీ 2735 పరుగులు చేసి 11 సెంచరీలు నమోదు చేశాడు. మరుసటి ఏడాది 2018లో కూడా అదే జోరు కొనసాగిస్తూ 37 మ్యాచ్ల్లో 2735 పరుగులు సాధించి మరో 11 శతకాలు తన ఖాతాలో వేసుకున్నాడు. 2 వేరు క్యాలెండర్ ఇయర్స్ లో 11 సెంచరీలు చేసిన ఏకైక భారతీయ బ్యాటర్ గా విరాట్ కోహ్లీ నిలిచాడు. ఒకే క్యాలెండర్ ఇయర్ లో సెంచరీల సంఖ్యను 2 అంకెల స్థాయికి తీసుకెళ్లిన జాబితాలో ది వాల్ రాహుల్ ద్రావిడ్, హిట్ మ్యాన్ రోహిత్ శర్మ కూడా ఉన్నారు. 1999వ సంవత్సరంలో అద్భుత ఫామ్ లో ఉన్న రాహుల్ ద్రావిడ్ 53 మ్యాచ్ల్లో 62 ఇన్నింగ్స్లు ఆడి 2626 పరుగులతో పాటు 10 సెంచరీలు సాధించాడు. రోహిత్ శర్మకు 2019వ సంవత్సరం గోల్డెన్ ఇయర్ గా మారింది. ఆ ఏడాది టెస్టుల్లో ఓపెనర్ గా అవతారం ఎత్తిన హిట్ మ్యాన్ వన్డేల్లో కూడా పరుగుల వరద పారిస్తూ 47 మ్యాచ్ల్లో 2442 పరుగులు చేసి 10 సెంచరీలు జారవిడిచాడు. భారత క్రికెట్ చరిత్రను పరిశీలిస్తే ఒకే ఏడాదిలో 10 అంతకంటే ఎక్కువ సెంచరీలు చేసిన ఘనత కేవలం ఈ 4 బ్యాటర్లకు మాత్రమే దక్కింది. విరాట్ కోహ్లీ 2 సార్లు సచిన్ రికార్డుకు దగ్గరగా వెళ్లినప్పటికీ ఆఖరి అడుగులో 12 సెంచరీల మైలురాయిని తాకలేకపోయాడు. ప్రస్తుత ఆధునిక క్రికెట్ లో 3 ఫార్మాట్ల పనిభారం పెరుగుతున్న నేపథ్యంలో సచిన్ 1998లో నెలకొల్పిన 12 సెంచరీల రికార్డును దాటడం రాబోయే తరం బ్యాటర్లకు సైతం పెద్ద సవాలుగా మారనుంది.